ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఈ నూతన అభివృద్ధిలో ఈ యొక్క ఆదివాసీల స్థానం, మళ్ళీ ఆదివాసీలు గిరిజనులు మీరు అన్నారు మైదాన ప్రాంతంలో ఉండేవాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా. సో ఈ సమస్యలకి పరిష్కారం ముఖ్యంగా అంటే మన రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి అనేక చట్టాలు ఉన్నాయి. అంటే కేంద్రం ఇంపోజ్ చేసినటువంటి చట్టాలు, అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలు ఉన్నాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు ఉన్నాయి. అంటే 170 కానివ్వండి, సీసా చట్టం కానివ్వండి, తర్వాత అనేక చట్టాలు వాళ్ళకి రక్షణగా కల్పిస్తున్నాయి. అయినప్పటికీ చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుంది అనేటువంటిది ఒకటి ఉన్నది. అది దీంట్లో ఆ క్రమంలో మీలాంటి నాయకులు ఎలాగ దాని మీద ఎలా ఫైట్ చేస్తున్నారు? అంటే ట్రైబల్స్ను రూలింగ్ కోసం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రత్యేకంగా 2 షెడ్యూల్స్ పెట్టబడ్డారండి. 5th షెడ్యూల్, 6th షెడ్యూల్. ఇప్పుడు ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలు 7 సిస్టర్స్ అంటాం కదా, ఇవన్నీ 6th షెడ్యూల్ ప్రకారం రూల్ చేయబడుతున్నాయి. అంటే అక్కడ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా ట్రైబల్సే ఉంటారు. మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ట్రైబల్ చెప్పినట్టే నడుస్తుంది. ట్రైబల్సే ఎన్నుకుంటారు వాళ్ళకి కావాల్సినటువంటి నాయకుడిని. అక్కడ 100% లైఫ్ గ్యారంటీ అనేది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసి పెట్టింది. మిగతా 22 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 5th షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో ఉన్నాయి. ఒక ఢిల్లీని వదిలిపెడితే 21 రాష్ట్రం 5th షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో ఉన్నాయి. ఈ 5th షెడ్యూల్ ఏరియాలో ఏంటంటే కొన్ని ప్రాంతాలనే షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతాలుగా గుర్తించాం. ఈ కొన్ని ప్రాంతాలు గుర్తించినటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు మీరు అన్నట్టు పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ ఏరియాస్ అని ఉన్నది. 74వ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి చట్టం అది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ జరిగేటటువంటి ప్రతి అభివృద్ధి గ్రామసభ తీర్మానం చేసినాక చేయాలి ఆ చట్టం ప్రకారం. కానీ అది వయలేషన్ జరుగుతున్నది. ఇప్పుడు మన దగ్గర 170 చట్టం ఉంది. భారతదేశంలో ఎక్కడ లేదు. 69, 68 శ్రీకాకుళ ఉద్యమం తర్వాత తీసుకురాబడ్డటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం అది. ఇక్కడ ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ షెడ్యూల్ ఏరియాలో బ్యాన్ చేస్తూ ట్రైబల్స్ మధ్యనే ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, నాన్ ట్రైబల్కు ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరగడానికి వీల్లేదని చెప్పారు. ఆ చట్టం తీసుకొచ్చాం. కానీ ఒక్క ఈస్ట్ గోదావరి జిల్లాలోనే దాదాపు 84,000 కేసులు 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వైలేషన్ ఆఫ్ 170 వైలేషన్ జరిగినటువంటి చట్టాలు. దాంట్లో దాదాపు 15-16 వేల కేసులు పరిష్కారం అయితే 10% కూడా ప్రో ట్రైబల్ కాలేదు. ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే వైలేషన్ జరుగుతుంది. అంటే ఎగ్జిక్యూట్ చేసేటటువంటి ఇక్కడ 2 అంశాలు ఎందుకు వైలేషన్ జరుగుతున్నందుకు కీలకం అండి. 2 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగం ఏదైతున్నదో బ్యూరోక్రసీ, వాళ్ళకు గిరిజన చట్టాల మీద అవగాహన లేకపోవడం. అదేవిధంగా లీడ్ చేసేటటువంటి పొలిటికల్ లీడర్షిప్ ఏదైతున్నదో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ఏ పార్టీ నాయకత్వం ఉన్నా కానీ వాళ్ళకి గిరిజన చట్టాల మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక రక్షణల మీద అవగాహన లేకపోవడం, చాలామంది నాయకులకు అవగాహన లేకపోవడం. దీన్ని పెంచడం కోసం ఏ ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోలేదు, మా ప్రభుత్వంతో సహా. కానీ అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దృష్టికి వచ్చినప్పుడు అటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం చాలా ప్రయత్నం చేసినాం. UPA 2లో మనం చూసాం. ఏదైతే నీలగిరి ఉద్యమం మన ఒరిస్సాలో జరిగిందో, రాహుల్ గాంధీ గారే స్వయాన వెళ్ళి ఆ ఉద్యమంలో గిరిజన తరపున మాట్లాడి టాటాకి ఇచ్చినటువంటి భూమిని మళ్ళా గిరిజనులకు ఇప్పించినటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి అక్కడ వాయిస్ రేజ్ చేయడం, నాయకత్వం మనకు ఇన్వాల్వ్ అయ్యి వాయిస్ రేజ్ చేస్తే కొంత మేలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఆదివాసీ కాంగ్రెస్గా మార్చడం వెనుక కూడా ఈ ఆలోచన ఉంది రాహుల్ గాంధీ గారి. అంటే ముఖ్యంగా అంటే నాకు తెలిసి ఇప్పుడు పాడేరు అటువంటి ప్రాంతంలో ఇప్పుడు మీ ఎవరైతే మీ అధ్యక్షులు అంటే మీ కిషోర్ చంద్రదేవ్ గారు రిప్రజెంట్ చేసినటువంటి దాంట్లోనే ఈ గ్రానైట్ కానివ్వండి, తర్వాత బాక్సైట్ నిక్షేపాలని తీసుకోవడానికి కొన్ని కంపెనీలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇటీవల కాలంలో కూడా అది కొద్ది కాలం ఆపారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా దాన్ని తిరిగి రివోక్ చేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ఈ బాక్సైట్ అనేటువంటి దానివల్ల చాలా డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, చాలా అనర్థాలు జరుగుతాయి అనేటువంటి ఆ కేసు ఎంతవరకు వచ్చింది? మీరు అన్నట్టుగా గ్రామ సభల్లో దాన్ని అంగీకరించలేదు, అవన్నీ కోర్టులో నిలబడతాయి అంటారా? అంటే ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే మనం కోర్టుల మీద కామెంట్ చేయకూడదు అంటాం, కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, కొన్ని సందర్భాల్లో నిలబడట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ జనరేషన్ రిప్రజెంట్ చేయడం రెండు అంశాలండి. ఒక ట్రైబల్ హైకోర్టు దాకా పోయి కేసు వేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు ఎట్లా చూస్తున్నాయి? బాక్సైట్ ఉన్నది, ఆ నిక్షేపకాలని రెవెన్యూ సోర్స్గా చూస్తున్నాయి. దానివల్ల జరిగే పర్యావరణ నష్టం కానీ, సాంస్కృతిక విధ్వంసం కానీ, అడవుల విధ్వంసం కానీ చూడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు. 10 లక్షల హెక్టార్ల అడిగిపోతున్నది. దాంట్లో మామూలు కాదు. అసలు వన్యప్రాణులు అయితే దాదాపు 500 రకాల వన్యప్రాణులు, ప్రపంచంలో ఎక్కడ లేని వన్యప్రాణులు దానివల్ల పోతున్నటువంటి పరిస్థితి ఉంది. 273 మంది ట్రైబల్స్ డిస్ప్లేస్మెంట్ అవుతున్నటువంటి విషయం DPRలో ఇచ్చినటువంటి. అంటే ఒకవైపు ఇది నష్టం జరుగుతుంది, కానీ డెవలప్మెంట్ను కూడా మనం ఒకవైపు దానితో వచ్చేటటువంటి ప్రయోజనాలు కూడా ఇంకోవైపు చూస్తున్నాం. అయితే అటువంటప్పుడు దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ట్రైబల్స్ను మనం ఇప్పుడు కిందికి వచ్చి కాలనీలు కట్టిస్తాం అంటున్నారు మనవాడు. నేను అంటున్నాను ఆ మోడల్లో ఆ సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు మనం పోదాం శ్రీశైలంకు పోతే ఎట్లా ఉన్నది అంటే గవర్నమెంట్ ఇండ్లు కట్టించింది, ఇండ్లకు కిటికీలు దర్వాజాలు లేవు, ఎవరు ఆ ఇండ్లలో ఉండరు, పక్కన గుడి చేసుకొని ఉంటారు చెంచులు. అంటే వాళ్ళ ఆలోచన దృక్పథంలోనే మనం అడ్వాన్స్ మార్చకుండా మనం వాటిలను ఇటు మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం సాధ్యం కాదు.
కాబట్టి ఇవాళ తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం రెవెన్యూ సోర్స్గా కనుక చూడకుండా ఇది ఒక ప్రకృతి సంపదగా చూసి ఆల్టర్నేటివ్ కనుక ఆలోచించగలిగితే మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ రెండోది ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఓవర్ నైట్ జరగదు, ఇది లాంగ్ ప్రాసెస్ పడుతుంది. కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా జరగాల్సినటువంటి అవసరం ఉన్నదనుకుంటున్నాను నేను. కాబట్టి అటువైపు ఆ ఓపికతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలకు ఆ ఓపిక లేదు. ఇమీడియట్గా మైన్స్ను తీసేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇవాళ గవర్నమెంట్ సోర్స్ను క్రియేట్ చేసుకోవాలనేటటువంటి విధానం తప్ప ఇంకోటి లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇది మారాలి. రూలింగ్ సిస్టంలో మార్పు రావాల్సినటువంటి అవసరం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది దేశమంతా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇవాళ ఎందుకంత వాయిలెన్స్ జరుగుతున్నది, మనం ఒరిస్సాకు పోతే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, చాలా దిక్కులలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రెవెన్యూ సోర్సు ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ జాతులు తెగలను ప్రొటెక్ట్ చేస్తూ ఇది హెరిటేజ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనేటటువంటి పద్ధతిలో మార్జినలైజ్డ్ సెక్షన్ను ఎట్లా మెయిన్ స్ట్రీమ్లో భాగస్వాములు చేయగలం అనే పద్ధతిలో ఆలోచించనంత వరకు ఆ కోణం నుంచి కింది నుంచి కూడా ఆలోచించాలంటున్నాను నేను. పైనుంచి చూడడం ఒకటి, కింది నుంచి కూడా చూసి ఆలోచిస్తే కరెక్ట్గా సిన్సియర్గా దాని పరిష్కారాలు కనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కొంత మేరకు జరుగుతున్నాయి. నేను అసలు చెప్పండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.